హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే గురించి చెప్పబోతున్నాను. ఇది ఈ రోజుని పెట్టడానికి గల కారణం ఏంటంటే, పేషెంట్స్ తెలుసో తెలియకో మెడిసిన్స్ ద్వారా లాభం పొందడం కాకుండా దాని ద్వారా నష్టపోతున్నారు. అంటే ఎక్స్పైర్ డేట్ అయిపోవడం మందులు కానీ, అనవసరంగా మందులు వేసుకోవడం కానీ, అవసరాన్ని మించి మందులు దాచుకుని దాన్ని ఇతరులకు ఇవ్వడం కానీ, దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క మెడికేషన్ వల్ల ఇబ్బందులు పడుతున్నది ఎవరికి తెలియక వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతారని ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరుపుకుంటుంది. సో ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేకి హోమియోపతికి ఏమైనా సంబంధం ఉందా అంటే కనుక, హోమియోపతి గురించి మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. మొట్టమొదటిగా హోమియోపతి పొటెంటైజేషన్ ద్వారా ఈ మందులు కనిపెట్టారు. ఈ పొటెంటైజేషన్ అంటే బాడీని ఇబ్బంది పెట్టేది కానీ ఎటువంటి లేకుండా దాంట్లో ఉన్న టాక్సిసిటీ విష పదార్థాలు తగ్గించి ఆరోగ్యకరమైనగా తయారు చేయడానికి హోమియోపతి పొటెంటైజేషన్ ద్వారా మందులు కనిపెట్టారు. అయితే ఈ మందులను ఎలా ఇస్తారో అంటే కనుక, మెటీరియల్ మెడికా ప్యూరా కానీ మెటీరియల్ మెడికా చదువు కానీ కానే కాదు, ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్. యాక్చువల్గా ఈ మందులని వైటల్ ఫోర్స్ చూసి మాత్రమే మందులు ఇస్తారు. అందుకనే మా దాంట్లో పొటెన్సీస్ ఉంటాయి. 6C, 30C, 200C, 1M లేదా 6X, 3X, 12X, 20X, 30X అని. ఈ పొటెంటైజ్డ్ చేయడానికి మొట్టమొదటి కారణం అంటే, ఒక పేషెంట్ని యొక్క వ్యాధిని బట్టి, ఆ వ్యాధి తీవ్రతను బట్టి, అదేవిధంగా అతని యొక్క వైటాలిటీ బట్టి, అంటే ఈ మెడిసిన్కి ఈ వ్యక్తి యొక్క తత్వం ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకుని ఈ మందులు పవర్ అనేది డిసైడ్ చేస్తారు. కానీ పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే, సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి, లేదంటే యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా కొన్ని తెలిసిన విషయాలు బట్టి ఆ మెడికేషన్ ఇంట్లో పెట్టుకుని డైరెక్ట్ వేసుకుంటూ ఉంటారు. కరోనా టైంలో అయితే ఆర్సెనిక్ ఆల్బమ్ పనిచేస్తుంది అని చెప్పగానే ఆర్సెనిక్ ఆల్బమ్ డైల్యూషన్ని రోజు నోట్లో వేసుకోవడం మొదలుపెట్టారు. పాపం యాక్చువల్గా వాళ్ళకి కరోనా రాకపోయినా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అతిగా వాడడం వల్ల వాళ్ళు డిస్నియా వచ్చిన పేషెంట్లు ఉన్నారు. అదేవిధంగా చాలా మెడికేషన్స్ యూట్యూబ్ల ద్వారానో లేదంటే న్యూస్ పేపర్ ద్వారానో చదివి విని ఈ లక్షణాలు మాకు ఉన్నాయి కాబట్టి నేను ఈ మెడికేషన్ వేసుకుంటున్నానని లాంగ్ ట్రీట్మెంట్ అంటే 3 months, 6 months, 1 year వాడుతున్న ఒక పేషెంట్లు కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే ఈ మెటీరియల్ మెడికా ఈ పొటెంటైజేషన్ చేసిన దాంట్లో డ్రగ్ ప్రూవింగ్ అంటారు వీటిని. ఈ డ్రగ్ ప్రూవింగ్ని ఇస్తారు. అంటే ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అంటే కనిపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న లక్షణాలు తెలుసుకోవడానికి ఒక మనుషుల మీద ఈ మందులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మెడికేషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలని నోట్ చేస్తారు. ఇక్కడ ఒక మెడిసిన్కి హానేమాన్ గారి కొన్ని కనిపెడితే దాని తర్వాత వచ్చిన ప్రోవర్స్ దాంట్లోంచి ఇంకా కొన్ని లక్షణాలు కనిపెట్టారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మెడిసిన్లో చాలా లక్షణాలు ఉంటాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణ యాదవ్ అని గుడివాడ ఆయన నేను ఒకసారి మామూలుగా జనరల్ టాపిక్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఆయన ఆనిక గురించి చెప్తూ, ఆనిక మెడికేషన్ ఇలా మీరు దేనికి ఇస్తారండి అంటే ఇలా స్వెల్లింగ్ ఇలా ఇంజురీస్ అని చెప్తూ ఉన్నాను. ఆయన చెప్పారు, నేను యాక్చువల్గా డయేరియా పేషెంట్కి కూడా ఆనిక ఇచ్చాను అని ఆయన టెక్స్ట్ బుక్లోంచి ఒక సెంటెన్స్ చూపించారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మెడికేషన్ యొక్క ఓవర్వ్యూ అనేది ఫిజిషియన్ బట్టి మారుతూ ఉంటుంది, ఫిజిషియన్ ఐడెంటిఫికేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇదే ఆనిక మెడికేషన్ డాక్టర్ అప్పలనాయుడు గారు నాకు ఒక కేసులో చెప్తున్నారు. ఆయన క్యాన్సర్కి ఈ ఆర్నికా ట్రీట్మెంట్ అనేది ఆర్నిక అనేది ఇచ్చారని చెప్పారు. సేమ్ మెడికేషన్, సేమ్ సింటమ్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఫిజిషియన్కి ఒక మెడికేషన్ అనేది ఆయనకు అర్థం అవుద్ది, ఇది ఎలా ఇవ్వాలి పేషెంట్కి, ఏ విధంగా అడ్మిషన్ ఇస్తే పనిచేస్తుందని. ఈ అడ్మిషన్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇక ఫిజిషియన్ ఐడియాలజీ బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది డైల్యూషన్ డైరెక్ట్గా నోట్లో వేస్తారు, కొంతమంది పిల్స్ని ఒక డైల్యూషన్ అయిపోయిన పిల్స్ని దాన్ని ఆరిపోయిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వాడమంటారు. కొంతమంది అదే పిల్లని వాటర్ డోస్లో కంటిన్యూ చేస్తారు.
అంటే ఒక్క గుళికని 6 చెంచాల నీళ్ళల్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ డోస్ని తీసుకుంటారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఫిజిషియన్కి ఈ అడ్మిషన్ ఆఫ్ మెడిసిన్ ఎలా ఇవ్వాలనేది ఒక అవగాహన ఉంటుంది. పేషెంట్స్కి ఎప్పటికీ తెలియదు. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, లేదా ఎవరైనా చెప్పిన దాని ద్వారా, వాట్సాప్ల ద్వారా హోమియోపతి నేర్చుకోలేము. హోమియోపతి నేర్చుకోవాలంటే హానిమాన్ గారి హిస్టరీ తెలుసుకోవాలి, అలాగే ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ చదవాలి, మెటీరియల్ మెడికా చదవాలి. మనం తెలుగులో దొరికే వస్తుగుణ దీపిక లేదంటే పావులూరు కృష్ణ చౌదరి గారు చదివితే ఆ మెడిసిన్ యొక్క గొప్పదనం తెలుస్తుందేమో కానీ హోమియోపతి మందులు గొప్పదనం తెలుస్తుంది, కానీ హోమియోపతి వైద్యం తెలియదు. సో మనకి నచ్చినట్టు మెడికేషన్ చేసుకోవడం హోమియోపతిలో చాలా ప్రమాదకరం. ఈ డైల్యూషన్స్ లేదా పిల్స్ మనకి నచ్చినట్టు వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ వైటల్ ఫోర్స్ అనేది హెల్త్ కండిషన్, సిక్ నుండి హెల్త్ కండిషన్ కాకుండా హెల్త్ నుంచి సిక్ కండిషన్కి వస్తుంది. మీకు ఒకవేళ ఈ హోమియోపతి డ్రగ్ ప్రూవింగ్ గురించి తెలుసుకోవాలి, వస్తుగుణ దీపకం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను గుడివాడ కాలేజీలో ఆర్ఆర్ఐ రేపతి తెలియదు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఆర్ఆర్ఐలో మేము డ్రగ్ ప్రూవింగ్ చేసాం. ఒక మెడికేషన్ 4 రోజులు వేసుకున్న తర్వాత ఆ మెడికేషన్ యొక్క సింటమ్స్ అన్ని మళ్ళీ చెప్పేవాళ్ళం. చాలామందికి హోమియోపతి మెడికేషన్ డౌట్, అంటే ఈ వాళ్ళకి ఒక చులకన భావన, ఈ ఎంత పంచదార గుళికలే కదా, ఏమవుతుంది, ఈ తింటే ఏమవుతుంది, ఈ హోమియోపతిలో ఏముండదు, ఆ గ్యాస్ట్రిక్ నక్సంకి వేసుకో లేదా కార్బోహైడ్రేట్ చేసుకో, ఇలా రకరకాలుగా చెప్పేసి రకరకాలుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే కొన్ని పవర్స్ వాడతారు. నిజంగా ఎక్స్పీరియన్స్ ఫిజిషియన్ కూడా ఆ మెడికేషన్ వాడడం నేను చూడలేదు. నెలలు సంవత్సరాలు ఎందుకు అని చెప్తే మేము ఇలా పలానా బుక్లో చదివాం, లేదంటే పలానా దాంట్లో మేము విన్నాం, యూట్యూబ్లో వీడియో చూసాం, ఆయన చెప్పారు మేము విన్నాం. ఆయన మెటీరియల్ మెడికా ఒక మందు గురించి చెప్పారు తప్ప ఈ మందు మీరు వాడండి అని చెప్పలేదు. ఈ మందు వాడాల్సింది ఎవరంటే ఫిజిషియనే చాలామంది వాడరు. గుడివాడలో ఒక ఫిజిషియన్ ఉన్నారు. ఆయన ఒక మెడిసిన్, ఆయన యొక్క మెడికల్ ఏదైతే మెడికల్ ఫార్మసీ ఉంటుందో ఆ ఫార్మసీ నుంచి మెడిసిన్ తీసేశారు. ఆ మెడిసిన్ ఇవ్వద్దని చెప్తారు. ఆయనకి ఆ మెడిసిన్ మీద యొక్క దుష్ఫలితాలు సంబంధించినవి ఆయన ఈ కేసులో, కాబట్టి ఆ మెడిసినే తీస్తారు. ఇలా ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క మెడిసిన్ మీద ఒక అవగాహన ఉంటుంది. డాక్టర్కు ఉన్న అవగాహన పేషెంట్కి ఉండాలని నెసెసిటీ ఏం లేదు. వాళ్ళు షేర్ చేసుకున్నంత మాత్రాన మీరు దాన్ని ఆ మెడిసిన్ వేసుకోవాలని రూల్ లేదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ చాలా వాల్యుబుల్. మీరు దాని కాస్ట్ మాత్రమే చూస్తారు, మేము దాన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్గా చూస్తాం. సో దీన్ని చాయిస్ డాక్టర్స్కి వదిలేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ హోమియోపతి మందులుని మనం ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటే ఈ పిల్స్లో వేస్తే ఈ పిల్స్ వైట్ పిల్స్ వల్ల రంగు మారుతాయి, అంటే ఎల్లో కానీ ఒక్కోసారి బాగా ముద్దగా అయిపోతాయి. ఇలాంటప్పుడు మెడికేషన్ అనేది అంతగా వర్క్ అవ్వదు, అవి పనిచేయవు అని అర్థం. అదేవిధంగా డైల్యూషన్స్ అయితే నేనైతే డైరెక్ట్గా వాడనని ఇప్పుడు ఇవ్వను. ఇది పిల్స్లో వేసుకుని వాడడమే మంచిది. ఇంకా 6X ట్యాబ్లెట్స్ అలాంటివి రంగు మారినంత వరకు మనం తీసుకోవచ్చు. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ఈ హోమియోపతి వైద్యుల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి చెప్పడం గురించి ముందున్నారు. ఇది కాకుండా ఎన్నో ట్రస్టులు, ఈకే ట్రస్ట్, హోమియో పరిషత్ పొన్నూరు, ఇవి కాకుండా చాలామంది హోమియోపతి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అడిగి మాత్రమే మెడిసిన్స్ తీసుకోండి తప్ప మీ సొంత ప్రయోగాలు చేసుకుని మీరు అనారోగ్యాన్ని కాకండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.